నవంబర్ 29 దీక్షా దివస్‌ను పురస్కరించుకొని ఇప్పటికే ఆల్రెడీ కేటీఆర్ కూడా పార్టీ శ్రేణులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నవంబర్ 29 దీక్షా దివస్ ఏదైతే కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేశాడో దీక్షతోని, సో ఆ దీక్షకు సంబంధించి, ఆ దీక్షా దివస్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారో మనతో మాట్లాడడానికి ఆ కార్పొరేటర్ ఉన్నారు. చెప్పండి హేమ గారు, ఏంటి ఏర్పాట్లు అసలు నవంబర్ 29 రోజు? 29th రోజు ఏదైతే దీక్షా దివస్ ఉందో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఘనంగా దీక్షా దివస్ సెలబ్రేషన్ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరుగుతుంది. హైదరాబాద్లో మన జిహెచ్ఎంసీ లిమిట్స్లో బసవ తారక హాస్పిటల్ దగ్గర నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ లాగా మేము వస్తాము. అండ్ భవన్లో కూడా సెలబ్రేట్ చేస్తూ కేసీఆర్ గారు ఉద్యమం ఎట్లా చేపట్టిండ్రు, దీక్షని ఎట్లా స్టార్ట్ పెట్టిండ్రు ఏంటిది అనేది పూర్తి స్థాయిగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కార్యక్రమాలు ఎలా చేయాలి ఏంటి అనేది మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్షన్స్ ఇస్తారు. మా ఎమ్మెల్యే గారితో పాటు మేమందరం ఇక్కడ మా పార్టీ నాయకులను అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి 29 గ్రాండ్ సక్సెస్ చేయడానికి మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరోపక్కన ప్రభుత్వం కూడా డిసెంబర్ 1 నుంచి 9 తారీఖు వరకు అంటే ప్రజా విజయోత్సవాలు చేయాలంటున్నారు. ఎట్లా వస్తున్నారు? అసలు మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము ప్రభుత్వం వచ్చి అందరూ అంటే ఏడాది అవుతుంది అంటున్నారు, చూస్తే మా పరిపాలించింది 4 నెలలు మాత్రమే అని ఒక మీడియా సాక్షిగా ఆయన ఒక వేదిక చెప్పడం జరిగింది. సో 4 monthsలోనే ఆయన ఏం చేసిండు, ఏం చేయాలో మేము ఇంకా చదువుకోవడానికే మాకు టైం లేదు, మేము ఇంకా నేను కూడా కూర్చోలేదని. మరి ఆయన అంటూ ఈ విజయోత్సవాలు చేయడం ఏంటిదో మాకు అర్థం అవ్వట్లేదు. 1 year టైం అంటే ఇప్పటికీ నెక్స్ట్ మంత్కి 1 year అయిపోతుంది. ఈ 1 year కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. కేవలం ఒక ఫ్రీ బస్ తప్ప వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తా అన్న 6 guarantees, ఆ సబ్ గ్యారంటీస్ మీద మాట లేదు, ముచ్చట లేదు. ఓన్లీ సెలబ్రేషన్స్ మాత్రమే. అంటే కేవలం ఆయన కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నేను సీఎం అయినా ఆయన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారేమో కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడు దాకా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. గ్యారంటీ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో మొత్తం 6 గ్యారంటీలు అమలు అయిపోతున్నాయని చెప్పొచ్చి పక్క రాష్ట్రంలోకి సంబంధించి కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నాడు సీఎం. అదే అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎంత అబద్ధాలు ఆడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. స్వయంగా ప్రజలే కదా చెప్తున్నారు, అసలు మాకు ఇప్పుడు దాకా ఎటువంటి స్కీమ్స్ రాలేదు, మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, ఎటువంటి గ్యారంటీస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసారో ఇప్పుడు దాకా అంటే చేస్తా అన్నారు, ఇప్పుడు దాకా చేయలేదు. అండ్ మోర్ ఓవర్ 1 year అన్నారు, ఆయన 100 daysలోనే చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. ఏడ మీటింగ్కి పోతే ఆడ చెప్పడం జరిగింది, ఇంకా దేవుళ్ళ మీద ఒట్లేసిండ్రు, ఇన్ని చేసి ఇన్ని అబద్ధాలు ఆడి ఇప్పుడేమో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం 1 year అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ప్రజలే చెప్తున్నారు, ఎక్కడైతే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయో అక్కడ మేము అడ్డుకుంటాం, అసలు మాకు ఎటువంటి స్కీమ్స్ రాలేదు, ఏం బీకిండని ఇన్ని రోజులు అంటే ఈ నెలల్లోన మాకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అని అంటున్నారు. నిన్న చూసుకుంటే ఒక గురుకులాల్లో చదువుకునే విద్యార్థి చనిపోవడం జరిగింది. అంటే ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కూడా ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం అంటే ప్రజలందరూ దీన్ని అప్రిషియేట్ చేయట్లేదు. ఖచ్చితంగా ప్రజలలో వ్యతిరేకత ఉంది. అందరూ కూడా అరే బీఆర్ఎస్ వస్తే బాగుంటుందని ఇంకా మాట్లాడుతున్నారు. అంటే ఏ సమస్య వస్తే అధికార పక్షం అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ దగ్గర పోతారు కానీ ఇక్కడ చూసుకుంటే అట్లా కాదు, మా దగ్గరికి అందరూ వస్తున్నారు, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మేము కేసీఆర్ గారికి అంటే మోసం చేసినామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. సో ఇంత జరుగుతుంది, ప్రజలందరికీ అర్థమవుతుంది మేము కేసీఆర్ని మిస్ అవుతున్నామని. రాష్ట్ర ప్రజలందరూ ఎవరు సంతోషంగా లేదు. ఖచ్చితంగా ఇవి ఏవైతే సెలబ్రేషన్స్ జరుగుతున్నారో వాళ్ళ పార్టీ నాయకులు మాత్రమే చేసుకుంటారు, ప్రజలు మాత్రం దీంట్లో పార్టిసిపేట్ చేయరని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో నేను చెప్పినట్టు గుండు సున్నా వస్తా అని చెప్పి గుండు సున్నా తెప్పించాను. సో కేసీఆర్ను కూడా ఇంటికే పరిమితం చేస్తాను, కేటీఆర్ కూడా త్వరలో అరెస్ట్ అనుకుంటే ఊకే ప్రెస్ మీట్లో చెప్తున్నాడు కదా. ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు వాళ్ళు గెలిచిరండి. సెంట్రల్ నుంచి వాళ్ళు తీసుకొచ్చింది ఏంది, కేవలం అంటే అండర్స్టాండింగ్ మీద బీజేపీ కాంగ్రెస్ 8 పంచుకున్నారు. రాష్ట్రానికి నిజంగానే ఇందాక కేటీఆర్ గారు అన్నట్టు గుండు సుందా తీసుకొని వచ్చారు. ప్రజలకి ఎటువంటి మంచి మాత్రం చేయట్లేదు. కేవలం వారు అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ కోసం, అదాని కోసం, వాళ్ళ పార్టీ నాయకుల కోసమే పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం గురించి మాత్రం పట్టించుకుంటలేరు, పనిచేస్తలేరు. ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. అంటే ఏందనంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ కంటిన్యూ చేస్తారు, ఇంకెక్కువ వస్తాయి అన్న ఆశతోటి ప్రజలందరూ ఇంకా అభివృద్ధి అంటే చెందాలన్న ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్కి పట్టం కట్టిండ్రు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మహిళలు అందరూ ఇష్టం వచ్చినట్టు అంటే నిజంగా చెప్తున్నా, మేము కూడా
ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మా ఊహ తెలిసినప్పటి నుంచి ఒక సీఎంని ఇంత వరస్ట్గా ప్రజలు తిట్టడం అనేది మేము ఎక్కడ చూడలే. ఎవరైనా ఆ మాటలు అంటే నిజంగా ఆ చైర్ల నుంచి వెళ్ళిపో, లేదంటే సూసైడ్ అని వేసుకోవాలి, అంత వరస్ట్గా తిడుతున్నారు ప్రజలందరూ. వాళ్ళు ఎవరు కూడా హ్యాపీగా లేరు. మేము చెప్పడం కాదు, అంటే మేము మాట్లాడినా కూడా ఒక రాజకీయ పార్టీగా మాట్లాడుతున్నాను అనుకున్నాను. గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం డెఫినెట్గా ప్రజలందరూ చాలా బాధతోని ఎందుకు మేము ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామన్న బాధతోని వాళ్ళు ఉండడం జరుగుతుంది. చెప్తున్నాడు కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనీయను అంటున్నాడు, కేటీఆర్ను అరెస్ట్ అంటున్నాడు. కేటీఆర్ చాలా 10 ఏళ్ళు చాలా ఆయన చేసిన పనులన్నిటి కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతున్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి? కేసీఆర్ గారి మొక్క లేదు అని అంటే ఆయన చైర్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రం ఉండదు, ఆయనకు సీఎం పదవి రాదు, కాంగ్రెస్ పార్టీ కూడా రాదు. అంటే ఇప్పుడు ఆయన చెరిపేయాలని అనుకోవడం కాదు, ప్రజలు అనుకోవాలి, ఆయన అనుకోవడం కాదు. ఫస్ట్ ఆయననే లేకుండా చేయడానికి ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు డెఫినెట్గా నేను ఛాలెంజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇప్పుడు పాదయాత్ర చేయండి మాతోని. మీరు ఎన్ని హామీలు ఇచ్చారో ఏమి ఇచ్చినారు అనేది ప్రజలలో పోయి డిస్కషన్ చేద్దాం. పార్టీ ఆఫీసులలో మీ సెక్రటరియట్లో కూర్చొని మాట్లాడడం కాదు, గ్రౌండ్లోకి వచ్చి ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది స్వయంగా చూస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మేమైతే నిజంగా చెప్తున్నాం, రాష్ట్రంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కొట్టుకోవడం చూడాలి ఇప్పుడు దాకా. ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఉందనంటే ఆయనంత బేకార్ సీఎం, వేస్ట్ సీఎం ఎవరు లేరు రాష్ట్రంలో. ఖచ్చితంగా దీక్షా దివస్ సంబంధించి ఏర్పాట్లు అయితే అన్ని కేటీఆర్ గారు ఆల్రెడీ ఇప్పుడే మాకు దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి ఆ 29వ తారీఖు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. సో అది కాకుండా రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చాడో దాంట్లో 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక్క గ్యారెంటీ కూడా అమలు అయితే లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని దింపేసే టైం ఖచ్చితంగా దగ్గరలోనే ఉందని చెప్పేసి ప్రజలు ఆ నిర్ణయంకి ఆల్రెడీ కట్టుబడి ఉన్నారు. గతంలో లాగా కేసీఆర్ ఎప్పుడైతే అధికారంలో ఉంటే మళ్ళీ అదే పాలన రావాలని చెప్పేసి మొత్తం ప్రజలంతా కోరుకుంటారని చెప్పేసి ఆ కార్పొరేటర్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.